వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండిట్లో ఏది బెస్ట్? రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయంటే మనందరం వింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెగ్యులర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఎస్, ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అంటే దాని పేరు ఎత్తడానికి భయపడుతున్నారు. సో ఒక 10 ఏళ్ళు అవుతుంది మనకి డైరెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయిపోయి. అయితే మీకు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్కి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే మీకు కాస్ట్ ఏదైతే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది రెగ్యులర్లో. ఎంతవరకు 0.5 నుంచి 0.7 0.8 వరకు మీకు జనరల్ ఎక్కువ పడుతుంది. కొన్ని స్కీమ్లలో అప్ టు 1% దాకా కూడా వెళ్తుంది. అయితే మనం ఒక వెల్త్ బిల్డింగ్ చేయాలనుకున్నప్పుడు మనకు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలనేది మనం ఆలోచిస్తే లాస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇంట్రడ్యూస్ అయ్యి దాదాపు ఒక 20-30 సంవత్సరాలు అయింది. 2000 నుంచి 1919 నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మనకు తెలిసింది లాస్ట్ ఒక 25 ఇయర్స్ హిస్టరీ తీసుకుందాం. ఒక 2000 ఇయర్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అందరూ రిచ్ అయ్యారా అనే సమాధానం మన దగ్గర ఉందా? చాలా మందికి తెలుసు ఈ లాస్ట్ 25 ఇయర్స్ హిస్టరీలో ఈక్విటీ జనరేట్ చేసిన రిటర్న్ ఏ కమోడిటీ కానీ, ఏ ఎఫ్డి కానీ, ఏ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ఏ రియల్ ఎస్టేట్ కానీ చేయలేదు. ఈక్విటీ ఇంత పెద్ద రిటర్న్ ఇచ్చిందని తెలుసు, బట్ ఇందులో ఎంతమంది జర్నీ కంటిన్యూ చేస్తారు 20 ఏళ్ళు? నెంబర్ 1 ఎందుకు చేయలేదు వాళ్ళంతా అంటే మనకు మార్కెట్ ఎప్పుడు కొన్ని షాకులు ఇస్తూ ఉంటుంది. ఈ మార్కెట్లో ఉన్న షాకుల వల్ల మీరు ఎంత కన్విక్షన్తో ముందు స్టార్ట్ చేసినా ఇన్సూరెన్స్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లెవెల్ తర్వాత బోర్ కొడుతుంది, భయం వేస్తుంది. ఆ తర్వాత ఫోమో తయారవుతుంది. ఏదో మిస్ అయిపోతున్న ఇందులో ఇన్వెస్టెడ్ ఉండడం వల్ల. మీరు ఒక సింపుల్ ఒక స్టాక్ని తీసుకున్నారు అనుకోండి, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నారు. బాగా రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. 1000 రూపాయల స్టాక్ కొంటే అది ఒక 2000 అయితే మీ ఆలోచన ఏమొస్తుంది? అప్పుడు అమ్మేద్దాం, డబ్బులు వచ్చేసాయి కాదు. అది 5000 అవుతాయి, అది 10,000 అవుతాయి. మరి 2000 ఇయర్లో 1,00,000 రూపాయలు పెడితే ఈ రోజు 4 కోట్లు అయిందంటే ఆ 1,00,000 ఎన్నిసార్లు పెరిగి ఉండాలి? అవును, ఎన్ని రేట్లు పెరిగి ఉండాలి, ఎన్నిసార్లు తగ్గి ఉండాలి? అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కానీ ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఒక కోచ్ లేకుండా అవ్వట్లేదు పని. అలాగే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు ఈరోజు నేను చెప్తాను. అంటే మనకు ఫస్ట్ అసలు ఇది లీగలా ఇల్లీగల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మరి రెగ్యులర్లో, మరి అది లీగలేనా? 100% లీగల్. అండ్ యూ విల్ నో మనకి ఎంత ఛార్జ్ అవుతుందో మీకు తెలుస్తుంది. మోసానికి ఛార్జ్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం అందరం. అంటే ఈరోజు మీరు చూసే రీల్స్లో సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్ మోసం చేస్తున్నారు, తినేస్తున్నారు అని ఏదైతే మాట్లాడుతున్నారో మనదంతా ఒకేసారి వన్ సైడే వింటున్నాం. ఇది మోసం కాదు. మీరు డబ్బు ఎంత కట్ అవుతుందో మీకు తెలియకుండా అది మోసం. మీకు తెలిసి ఒక సర్వీస్ ఇచ్చి దానికి ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో అది మోసం కాదు, అదొక ఛార్జ్. అంటే మీరు రెగ్యులర్లో ఉంటే ఎంత మీ డబ్బు పోతుందో మీకు ఐడియా వచ్చేస్తే తెలుస్తుంది, రైట్? ఇప్పుడు మరి 0.8% నేను ఇవ్వడానికి విల్ ఐ గెటింగ్ ఎనీ సర్వీస్ ఫ్రమ్ దెమ్? అంటే నేను డైరెక్ట్గా చేసుకునే పనే తను చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు, అక్కడ ఒక 4 మ్యూచువల్ ఫండ్ ఆయన సజెస్ట్ చేశాడు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ మారిపోతాడు ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత. మీరు అక్కడ రెగ్యులర్ తీసుకొని లాభమే ఉంది. అవును, అప్పుడు మీరు డైరెక్ట్ తీసుకోవడం మంచిది. కానీ ఇంకొక రకం ఉంటారు, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. అంటే ఈ మాట మాట్లాడే ముందు నాకు ఎలిజిబుల్ ఉందా లేదా అనేది కూడా నేను చెప్తాను. లాస్ట్ 2012 నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. అరౌండ్ 5 స్టేట్స్కి నేను అడ్వైజర్స్ హెడ్గా కూడా వర్క్ చేశాను. అండ్ ఐ వర్క్ విత్ ఐసిఐసిఐ గ్రూప్ అండ్ రిలయన్స్ గ్రూప్ ఆల్సో. రీసెంట్లీ ఐ వర్క్ విత్ ఎన్జే వెల్త్ ఆల్సో. నేను 13-14 సంవత్సరాల నుంచి యాక్టివ్లీ ఈ ఏజెంట్ మేనేజ్మెంట్ కూడా చూశాను. చాలామంది ఎంఎఫ్డీలు ఏం చేస్తారంటే ఏదో కోడ్ తీసుకుంటారు పార్ట్ టైం లాగా చేద్దామని. అసలు ఏ సెషన్ అటెండ్ కాదు, ఏ స్కిల్ నేర్చుకోరు, ఈక్విటీని ఫాలో కారు, మార్కెట్ని చూడరు. ఫ్లో వచ్చినప్పుడు వస్తారు మార్కెట్లోకి అప్లికేషన్ తీసుకొని, ఫ్లో తగ్గగానే మళ్ళీ వేరే బిజినెస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఫండ్స్ కనుక అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే డెఫినెట్లీ మీరు పెట్టే అమౌంట్కి మీకు సర్వీస్ అనేది లేనట్టే. కానీ కొంతమంది ఫ్యాషన్తో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి డే అండ్ నైట్ ఈక్విటీ క్లయింట్ సర్వీసింగ్ పైన కంప్లీట్ పట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకు మీరు ఛార్జ్ ఇవ్వడంలో తప్పలేదు. అండ్ ఒకవేళ సెబీ పరంగా మీరు చూసుకున్నా కూడా 2 మోడల్స్ ఉన్నాయి, ఆర్ఐఏ మోడల్, ఎంఎఫ్డి మోడల్. ఆర్ఐఏ అంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, వేర్ యూ విల్
పే ఫీజ్. మీరు అక్కడ ఫీజ్ పే చేసి అడ్వైస్ తీసుకుంటారు. తను కావాల్సిన తన స్కిల్ ఉపయోగించి మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాడు. ఎంఎఫ్డి అయితే మ్యూచువల్ ఫండ్‌లో కూడా కొన్ని స్కీమ్స్, అలాగే స్టాక్స్‌లో కొంత పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మీకు మంచి పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసి ఇస్తాడు. సెకండ్ ఎంఎఫ్డి ఏం చేస్తాడు? ఎంఎఫ్డి కెనాట్ చార్జ్ యూ ఎనీథింగ్. ఎంఎఫ్డి ఏం చేయాలి? మీకు స్కీమ్స్ సజెషన్ చేసి యాజ్ ఫర్ యువర్ నీడ్. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీమ్‌కి ఒక రకమైన ఇన్వెస్ట్‌మెంట్‌కి స్ట్రాటజీ ఉంటుంది. అంటే వాళ్ళ స్టాక్స్‌ని పిక్ చేసుకునే ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి ఏఎంసీకి, ప్రతి స్కీమ్‌కి. ఆ స్టైల్‌కి, మీ గోల్‌కి ఉన్న టైంకి అది మ్యాచ్ అవుతుందా లేదా చూసి మీకు స్కీమ్ సజెషన్ చేస్తాడు. ఆ సజెషన్ చేయడం వల్ల వాళ్ళకి కొంత అమౌంట్ ఎళ్తుంది. ఎందుకంటే మీరు అక్కడ ఎవ్రీ ఇయర్ ఫీజ్ పేమెంట్ చేయాలంటే అవ్వదు. కాబట్టి మీరిక్కడ డైరెక్ట్‌లో 1% ఉంటే అక్కడ 1.5 1.8 ఉందనుకోండి ఎక్స్‌పెన్స్ రేషియో. ఆ 0.8లో యువర్ ఫండ్ మేనేజర్ చార్జెస్, యువర్ కంపెనీ మనకు సచిన్ టెండూల్కర్, ధోని వీళ్ళందరూ వచ్చి చెప్తా ఉంటారు కదా! దే ఆర్ నాట్ ఫ్రీ. ఇదంతా కూడా ప్రమోషన్‌కి కాస్ట్ అవుతుంది. ఆ ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా ఎక్స్‌పెన్స్ రేషియో నుంచే తీస్తారు. రైట్? అందులో కొంత పార్ట్ అరౌండ్ 0.5-0.7% లార్జ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే, లార్జ్ స్కీమ్స్‌కి అయితే అంత కూడా ఉండదు. ఇంకా తక్కువ ఉంటది. ఇండెక్స్‌కి అయితే ఇంకా తక్కువ ఉంటది. ఆ చిన్న ఫీజ్‌లో ఆయన మీకు అడ్వైజ్ చేస్తాడు. అయితే ఈరోజు మార్కెట్‌లో మనం చూసేది ఏంటంటే, మీరు 0.1% లేదా 1% మిస్ అయితే 20, 30 ఏళ్లలో కొన్ని లక్షలు మీరు మిస్ అయిపోతారని చెప్పేసి జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. అయితే ఎడ్యుకేట్ చేసే వాళ్ళది వాళ్ళు చెప్పేది కరెక్ట్ 100% నిజం. కానీ డేటా ఏం చెప్తుంది? సెబీ డేటా ఏం చెప్తుంది? డైరెక్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద హైయర్ హోల్డింగ్ పీరియడ్ ఈస్ 1.5 ఇయర్స్. హ్మ్. అండ్ యూ నో బిఫోర్ 5 ఇయర్స్ అయితే మన డబ్బు పోగొట్టుకోవడం తప్ప ఈక్విటీ నుంచి నయా పైసా రాదండి. రాదు. అవును. అంటే వీళ్ళంతా ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద గేమ్ ఆఫ్ లూజర్స్ అండ్ గెయినర్స్. అంటే ఎవరైతే లూజ్ అవుతారో మిగతా వాళ్ళకి ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకొస్తది డబ్బు. మీరు ఏదైతే పోగొట్టుకుంటున్నారో ఆ డబ్బంతా ఇన్వెస్టెడ్ ఉన్నోళ్ళకొస్తుంది. మరి మీరు ఇన్వెస్టెడ్ ఉండాలి. ఉండాలంటే మీకు కొన్ని ఈక్విటీకి సంబంధించిన కంప్లీట్ అవేర్‌నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు రెగ్యులర్ జాబ్ చేస్తూ మీ దగ్గర టైం ఉంది అనుకుంటే మీరు ఈక్విటీ నేర్చుకొని నేను దానిపైన టైం స్పెండ్ చేయగలుగుతాను. నా ఫ్యామిలీ టైం సాక్రిఫైస్ చేసుకున్నా సరే, లేదా నాకు దాని మీద ప్యాషనేట్‌గా ఉన్నాననుకుంటే మీరు డైరెక్ట్‌లో వెళ్ళండి. బట్ మీరు మీ బిజినెస్‌లో బిజీగా ఉండి, మీ లైఫ్ స్టైల్‌లో చాలా బిజీగా ఉంటే మాత్రం ఎంఎఫ్‌డి చేసే పనేంటో కూడా నేను చెప్తాను. అదంతా విన్న తర్వాత అప్పుడు మీరు డిసైడ్ కండి. ఇప్పుడు ఒక స్కీమ్ మనం తీసుకురావాలంటే మన గోల్ బేస్‌లో తీసుకోమని కొంతమంది చెప్తా ఉంటారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే 20 ఏళ్ల కిందటి నుంచి ఉన్న ఫండ్‌ని తీస్తారు. 15 ఏళ్ల కింద ఫండ్‌ని తీసి సార్ ఇది రూ. 10 అనేవి 3000కి వెళ్ళింది. 18.9, 23, 24% రిటర్న్ ఉందని తీస్తారు. కానీ అదే ఫండ్ యొక్క జర్నీ మీరు గమనిస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. హ్మ్. ఆ ఫండ్ యొక్క లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు హైయెస్ట్ నిపాన్ ఇండియా ఇట్లాంటి ఫండ్స్ గానీ, హెచ్‌డిఎఫ్‌సి ఫండ్స్ గానీ చాలా డ్యూరేషన్ నుంచి ఉన్నాయి కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి అవి 2000, 2008, 2018, 2020 పడ్డ ఫాల్ ఏదైతే ఉందో మీరు ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ 40, 50, 60% పడిపోయింది ఫండ్. అలాంటి సందర్భాల్లో మీరు పానిక్ అయిపోతారు. పానిక్ అయిపోయి స్టాప్ చేస్తారు. ఒక్కసారి మీరు స్టాప్ చేసి బయటకెళ్లారంటే మీరు మళ్ళీ ఎప్పుడొస్తారనేది తెలీదు. ఔట్ ఆఫ్ కంప్లీట్ ఈక్విటీ నుంచి బయటకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. మీరు ఒక ఫండ్‌ను ఒక 10 ఏళ్ల మనకు ఏజ్ ఉన్న ఒక ఫండ్‌ని గనక గమనిస్తే ఒక 10 రోజులు మీరు మిస్ అయిపోతే ట్రేడింగ్ డేస్ మీ రిటర్న్‌లో కనీసం 2-3% ఎఫెక్ట్ అవుతది. హ్మ్. ఒక 10 రోజులు ట్రేడింగ్ మిస్ అయితే అంటే మీరు 10 రోజులు గాని మార్కెట్‌లో ఇన్వెస్టెడ్ లేకుండా బయటుంటే ఇదే నెక్స్ట్ రానున్న 10, 20, 30 సంవత్సరాల్లో మరి మార్కెట్ ఇచ్చే షాక్‌లకు మీరు బయటకెళ్తే వచ్చే లాస్‌తోని పోల్చుకుంటే మీ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చాలా చాలా తక్కువ. అండ్ మరి ఎంఎఫ్‌డి ఇది ఒక్కటే చేస్తాడా? ధైర్యం ఇప్పడమే ఒకటి పనేనా? ఆయనేమన్నా జ్యోతిష్యుడా మనకి ఇంత చేయడానికి? కాదు. ఎంఎఫ్‌డి యొక్క ఇంకా కొన్ని పనులుంటాయి. అదేంటంటే ఒక ఫండ్‌కి ఇప్పుడు ఏ అనే ఫండ్ ఉంది. బి అనే ఫండ్ ఉంది. ఒక 3 ఇయర్స్ డేటా చూద్దాం. మన వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ 5 ఫండ్స్, టాప్ 6 ఫండ్స్, టాప్ 10 ఫండ్స్ అని ఎప్పుడు టాప్‌లు చేంజ్ చేస్తూనే ఉంటారు. మీకు తెలుసా అసలు ఒక ఫండ్ అనేది ఎప్పటికి టాప్‌లో ఉండదు. మీరు ఇదే డేటా కావాలంటే 2025 నడుస్తుంది కదా! 2015లో టాప్ 5 ఫండ్స్ మనీ కంట్రోల్‌లో గాని, బయట ఏ సైట్‌లో గాని మీకు రికమెండ్ చేసిన ఫండ్ చూడండి. అది మళ్ళీ అసలు టాప్‌లో వచ్చిందా లేదా చాలా సందర్భాల్లో రాదు. హ్మ్. అంటే మనం ఏం చేస్తున్నాం? ఒక టాప్ అనే ఆ పదాన్ని పట్టుకొని వెతుకుతా ఉన్నాం. అది ఎప్పటికి ఆ టాప్ రావట్లేదు. మనం చెక్ చేస్తూనే ఉన్నాం. ఒక ఫండ్ 3 ఇయర్స్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అది 8 ఇచ్చింది. సెకండ్ ఇయర్ 12 ఇచ్చింది. థర్డ్ ఇయర్ అది 15 ఇచ్చింది. ఇప్పుడు దీని యావరేజ్ ఏమైంది? 35/3. అదే ఫండ్ 15, 15, 15 రిటర్న్ ఇచ్చింది. టాప్ లేదు ఎప్పుడు. అవును. బాటమ్‌లో కూడా లేదు. అంటే అది 15 రిటర్న్ ఇచ్చింది. యావరేజ్‌గా. యావరేజ్ రిటర్న్ ఇచ్చింది. మరి దానికి దీనికి తేడా ఎంతుంది? మోర్ దెన్ 2-3% ఉంటది కదా! అవును.
అలాగే ఇంకొక టూల్ ఏం వాడతారని అంటే ఎంఎఫ్డీస్ చాలా మంది ఫండ్ యొక్క డ్రాడౌన్ అనేది చూస్తారు. అంటే మార్కెట్ పడ్డప్పుడు నేను ఏదైతే టాప్ అని తీసుకున్న ఫండ్ ఉందో అది 40% పడిపోతుంది. నేను టాప్లు తీసుకోలే, ఇంకొక ఫండ్ ఉంది, అది 32% పడుతుంది. అంటే నా ఫండ్ టాప్లో ఉండదు, కానీ పడ్డప్పుడు ఎంత పడుతుంది? 32 పడుతుంది. 8% సేవ్ అయింది. అలాగే నెగటివ్ అబ్జర్వేషన్స్ అని ఉంటాయి. ఈ నెగటివ్ అబ్జర్వేషన్స్ అంటే ఒక లాస్ట్ 10 years డేటా తీసుకుంటే ఈ ఫండ్ ఎన్నిసార్లు నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. అంటే ఫండ్ ఈ సంవత్సరం 28% రిటర్న్ ఇచ్చింది, 24% రిటర్న్ ఇచ్చింది, బట్ పడ్డప్పుడు -5, -6, -7 ఇచ్చింది. లాస్ట్ 10 ఏళ్లలో తీసుకుంటే ఒక 2 సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది అనుకోండి, అది కూడా హయ్యర్ సైడ్. ఆ ఫండ్ యొక్క రిటర్న్ మీరు లాస్ట్ ఇయర్ రిటర్న్ చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ రిటర్న్ ఎట్లుంది? లాస్ట్ ఇయర్ వరకు 8.5 ఉంది. బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎంటైర్ హిస్టరీ అంతా చేంజ్ అయిపోయింది గోల్డ్. అవును. ఇలాంటిదే ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుతుంది ఫండ్ విషయంలో కూడా. దాని తర్వాత మీడియం, మ్యాక్సిమం రిటర్న్ అనేది, మినిమం రిటర్న్ అనేది 3 ఉంటాయి. ఈ మీడియం రిటర్న్ ఎంత, మినిమం రిటర్న్ ఎంత, మ్యాక్సిమం రిటర్న్ ఎంత? మనం మ్యాక్సిమం రిటర్న్ పైన వెళ్తున్నాం, మార్కెట్ పడ్డప్పుడు అన్నిటికంటే ఎక్కువ పడిపోతుంది. అంటే ఒక సంవత్సరం బాగా ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇవ్వలేదు. మరి ఇలా ఎలా ట్రాక్ చేస్తావు? ఎన్నిసార్లు ట్రాక్ చేస్తావు దీన్ని? నీ వర్క్ నీకు ఉంటుంది కదా, ఆ వర్క్ చేయాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా మళ్ళీ ఒక హెడేక్ లాగా తయారు. అవును. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి కెన్ డూ, బట్ ఫ్యూ పీపుల్ కెన్ డూ. అంటే డైరెక్ట్లో వాళ్ళు చేసుకోవచ్చు 100%. కానీ మీరు ఇప్పుడు టాప్ డిస్ట్రిబ్యూటర్స్ని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జే వెల్త్ కానీ, ప్రొడెంట్ కానీ, రకరకాల 20 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్న మోతిలాల్ ఒస్వాల్ ఇట్లాంటివి చూస్తే ఒక్కొక్క ఎంఎఫ్డి 500 crores, 300 crores, 600 crores మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళేం పెద్ద గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళేం పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు, కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పేమెంట్ చేస్తుంది. అవును. అలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉండి ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేసే ఉంటే మాత్రం ఎంఎఫ్డి తీసుకునే ఛార్జ్ కంటే 10 రెట్లు మీకు మంచి సర్వీస్ డెలివరీ చేయగలుగుతాడు అండ్ మీ వెల్త్ బిల్డ్ అవుతుంది లాంగ్ టర్మ్. అవును. ఆ వెల్త్ బిల్డింగే మీ గోల్ ఉండాలి తప్ప ఇందులో ఏదో 0.5%, 1% మిగులుతుందని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల మీరు యాక్చువల్ వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. అది కూడా నిఫ్టీ 50 యొక్క రిటర్న్ చూసినా కూడా 12.6% నిఫ్టీ 50 రిటర్న్ డెలివర్ చేస్తే ఇన్వెస్టర్ రేటేజ్ 9.5 ఉంది. వేర్ ఇస్ దట్ గ్యాప్ 3%? ఒకవేళ 1% ఎక్స్పెండిచర్లోనే మన వెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది అనుకుంటే, మరొకవేళ మార్కెట్ డౌన్ అయినప్పుడు మీకు ఇచ్చే సజెషన్స్ డైవర్సిఫైడ్ చేయడము, మిమ్మల్ని మోటివేట్ చేయడము, అన్నిటికన్నా ముఖ్యం లాస్ట్లో ఇంకా చేయడం మర్చిపోయాను. ఈ లాస్ట్ పాయింట్ అయితే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్లో చేసామనుకోండి, ఒకవేళ మనం కంఫర్టబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కంఫర్టబుల్ అంటే నాకు పెయిన్ రాని ఇన్వెస్ట్మెంట్. కానీ ఎంఎఫ్డి ఉంటే ఏం చేస్తారు? సార్ మీరు 5,000 చేస్తున్నారు, మన లైఫ్ స్టైల్కి 5,000 కాదు 20,000 చేయాలి. సార్ మీరు 1 year అయింది, ఇంతవరకు ఎస్ఐపి పెంచలేదు. ఇలా చేయడం వల్ల వెల్త్ బిల్డ్ అవుతుంది. దానిలో మీకు మీ వెంబడ పడి మీ వెల్త్ బిల్డ్ చేసి చాలా మంది ఎంఎఫ్డీలను చూస్తూ ఉంటే కస్టమర్ది 10 lakhs అయినప్పుడు, 20 lakhs అయినప్పుడు కేక్ కటింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా దొరికింది అక్కడ, మీ వెల్త్ బిల్డ్ అయితే సంతోషించే వ్యక్తి దొరికింది. ఇంకా మీరు అలా బ్రాడ్గా ఆలోచిస్తే ఎందులో లాస్ అనేది ఉండదు. అండ్ ఇది మోసపూరితమైనది కాదు. ఎవరైతే ఆన్లైన్లో ఇది ఒక మోసపూరితం, డబ్బు తీసుకుంటారో తింటున్నారని చెప్తున్నారో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన టూల్స్ అన్ని, రోలింగ్ రిటర్న్ కానీ, డ్రాడౌన్ కానీ, నెగిటివ్ అబ్జర్వేషన్స్ కానీ, మంచి ఫండ్ కానీ, ఇవన్నీ నేను చేసుకోగలుగుతా, నేను రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతా, మార్కెట్కు నేను భయపడను, నాకు టైం ఉంది అనుకుంటే యూ కెన్ గో డైరెక్ట్. ఓకే. నాకు ఇది టెన్షన్ వద్దు అనుకుంటే యూ హైర్ ఏ పర్సన్ విత్ డిసెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అంతే చేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ రెగ్యులేటర్. ఓకే. డబ్బును దోచుకోవడానికి అవకాశమే లేదు. ఎవ్రీ టైమ్ సెబీ యొక్క ప్రతి చేంజెస్ ఇన్వెస్టర్కి ఫేవరబుల్ ఉంటాయి కానీ అడ్వైజర్ ఫేవరబుల్ ఉండవు. ఓకే. సో ఆల్రెడీ మీరు ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటారు, ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతాడు మీకు అనుకుంటే ఈ జర్నీ చేయండి, లేదంటే ఆ జర్నీ చేయండి. కానీ అతనితో ఉంటూ ఈ డౌట్ పెట్టుకోకండి, ఎంఎఫ్డీతో ఉంటూ ఈ డౌట్ పెట్టుకోకండి. కావాలంటే డైరెక్ట్ చేస్తారని కొన్ని రోజులు ట్రై చేయండి. ఇది 2025 కదా, మనం 2030లో కూడా చూద్దాం ఎంతమంది డైరెక్ట్ ఇన్వెస్టర్ వెల్త్ బిల్డ్ చేస్తారనేది. అండ్ ద రిజల్ట్ ఆల్రెడీ ఇప్పటి వరకు 10 years డేటాలో అయితే మన దగ్గరే ఉంది. అవును. నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 20 years 30 years అయినా సరే ఈ హ్యూమన్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది మారదు. రెండోది, మీరు ఏదైతే టాప్ 5 అని చెప్పి ఫాలో అవుతున్నారో దట్ మేడ్ బి అ పెయిడ్ ప్రమోషన్. ఇప్పుడు చాలా వరకు సైట్లలో, ఇన్స్టాగ్రామ్లలో చేసేటివంతా హానెస్ట్గా, మీకు హానెస్ట్ అనేది వెరీ ప్రీషియస్ గిఫ్ట్, అది దొరకదు ఎక్కడ. మీకు హానెస్ట్ అనేది దొరకాలి. హానెస్ట్ పర్సన్ దొరికితే అక్కడ స్టార్ట్ చేసేది. ఎందుకంటే చాలామంది ఈ పెయిడ్ ప్రమోషన్ల వల్ల ఏది హానెస్ట్, ఏది డూప్లికేట్, ఏది ఒరిజినల్ అని తెలుసుకోలేకపోతున్నారు.
దయచేసి వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం అవుతుందని నేను అనుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. రైట్.